హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను లాస్ట్ వీక్ మేము తిరుత్తని వెళ్ళామండి మొక్కు చెల్లించుకోవడానికి, బాబుకి ఇంకా ఇంట్లో వాళ్ళు గుండు కొట్టుకోవడానికి. సో అక్కడ తీసిన చిన్న వ్లాగ్ ఇది. వెళ్ళింది సండే కాబట్టి చాలా జనాలు ఉన్నారండి. సో మేమైతే 150 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళిపోవాలనుకున్నాం. అక్కడ ఉన్న జనాలను చూసి ముందే అయితే ఫిక్స్ అయ్యాము. చాలా జనాలు ఇక్కడ చూడొచ్చు మీరు. ఎండలో ఎంత లైన్లో నిల్చొని ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన జనము. అండ్ తిరుతనికి ఎవరైనా మొక్కు చెల్లించుకోవడానికి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా ఒక గమనిక లాంటిది. ఇంతకుముందు ఎవరైనా గుండు కొట్టుకోవాలి అనుకున్నట్లయితే డైరెక్ట్గా కొండ మీదికి వెళ్ళిపోయే వాళ్ళు, కింద కార్స్ వెహికల్స్ పార్కింగ్ చేసి. ఇప్పుడు గుండొచ్చి కొండ మీద కొట్టట్లేదండి, కొండ కిందనే మనకి పార్కింగ్ చేస్తుంటారు కదా వెహికల్స్, అటు సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి గుండు కొట్టడానికి సపరేట్గా ఒక బిల్డింగ్ కట్టేస్తున్నారు. ఆ విషయం తెలియకుండా మేము కారు కింద పార్కింగ్ చేసేసిన తర్వాత చెప్పులు అంతా కారులోనే వదిలేసి కొండ మీదకి నడుచుకొని వెళ్ళాము. ఎండలో చాలా ఇబ్బంది పడిపోయాను నేనైతే. కాళ్ళు మొత్తం కాలిపోయింది, మొత్తం ఎండాకాలం అక్కడే ఉందనిపించింది. సో ఎవరైనా ఇలా ప్లాన్ చేసుకొని గుండు కొట్టడానికి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందే ఒక్కసారి చూసుకోండి. గుండు కొట్టించడానికి ముందు లాస్ట్గా తీసిన పిక్ ఇది బాబుకి జుట్టుతో. మామూలుగా అయితే గుండు కొట్టుకోవడం అస్సలు భయపడడు, కానీ చుట్టుపక్కల పిల్లలందరూ ఆడవడం చూసి వీడు కూడా ఆడవడం స్టార్ట్ చేశాడు. వాడి హెయిర్ మొత్తం కింద పడిపోయిందంట, అది ఇంటికి తీసుకెళ్లాలని ఒకటే ఏడుపు. బాబుకి 11th మంత్ ఉన్నప్పుడు గుండు కొట్టించాము. అదే టైంలో చెవులు కూడా కుట్టించాల్సింది, కానీ చాలా చిన్నవాడు, నొప్పికి తట్టుకోగలడో లేదో అని చెప్పి దాన్ని అప్పుడు పోస్ట్ పోన్ చేసాము. అలాగే 3.5 years అయిపోయింది. సో ఇప్పుడు కుట్టిద్దామని చెప్పి తీసుకొని వచ్చాము. ఇక్కడే తిరుతనిలో బోర్డు చూసి కుట్టించేసాము. 400 రూపీస్ తీసుకున్నారు చెవులు కుట్టడానికి. మీరు ఒకసారి ఆయన్ని గమనించవచ్చు, అసలు కుట్టేటప్పుడు చూడలేదు, తిప్పేటప్పుడు చూడకుండా కుట్టేశారు. ఎక్స్పీరియన్స్ వలన అనుకుంటా. దాని తర్వాత అయితే ఏం యాడ్ చేయలేదు నొప్పికి దానికేమి. అదైతే కొద్దిగా హ్యాపీ అనిపించింది. ఎక్కడ ఇంటికి వచ్చాక చుక్కలు చూపిస్తాడో ఏడ్చి అనుకున్నాము. తర్వాత నొప్పి అని అసలు అనలేదు. లైఫ్లో ఏమైనా ఎప్పుడు జరగాల్సిందే. పెద్దయ్యాక చెవులు కొట్టించుకుని వేసుకోవడం ఫ్యాషన్ అనుకుంటారు, మళ్ళీ ఓల్డ్ ఫ్యాషన్ అనుకుంటారు. ఇప్పటికైతే కుట్టించేసాము. ఇంకా 150 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. చాలా క్రౌడ్ ఉన్నింది. ఎక్కడ కరోనా ఛాయలు అయితే కనిపించలేదు. అంతా నార్మల్ డేస్ ఎలాగైతే ఉన్నిందో అలాగే తిరుతనికి వచ్చిన ప్రతిసారి ఇక్కడైతే ఉప్పు మిరియాలతో దిష్టి తీయించుకుంటూ ఉంటామండి. పెద్దలు చెప్తుంటారు కదా, కనుదిష్టితో రాళ్ళైనా సరే పగిలిపోతాయని. సో ఏ కనుదిష్టి అనేది మన మీదకి రాకుండా చూసుకోవడం నయము. సో ఈ మూఢనమ్మకాలు అనుకుంటారో మరేమనుకుంటారో తెలియదు, కానీ పెద్దలైతే చెప్పే వాటిలలో ఎంతో కొంత నిజమైతే లేకపోలేదు. సో వచ్చిన ప్రతిసారి అయితే ఇక్కడ ఉప్పు మిరియాలతో దిష్టి తీయించుకుంటుంటాము. పెద్దలు చెప్పేవన్నీ ఒక ఫ్లోలో పాటించుకుంటూ వెళ్ళిపోవడమే, మనం వాటికి నో అని చెప్పలేము.
ఇంకా లాస్ట్ ఆదివారం ఇలాగ సక్సెస్ఫుల్గా మొక్కు చెల్లించుకున్నాము. గుండు ఇంకా స్వామివారి దర్శనం చేయించుకొని ఈ సండే ఇలా గడిచిపోయింది. ఇక్కడ చూసారు ఎంతెంత పెద్ద లైన్ నిల్చొని ఉందో. ఇవన్నీ ఫ్రీ టికెట్, ఫ్రీ దర్శనం కోసం నిల్చున్న వాళ్ళండి. నిజంగా వీళ్ళకైతే చేతులు అయితే దండం పెట్టచ్చు. కాలు అంత కాలుతున్నా సరే ఎండలో నిల్చొని లైన్లో అంత దూరం నిల్చొని స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. నిజంగా వీళ్ళ భక్తికి చాలా మెచ్చుకోవచ్చు. ఇంకా దర్శనం అయి బయలుదేరుతుంటే దారిలో ఇవి పల్లెటూరులో నుంచి వచ్చిన నిగనిగలాడుతున్న జామ పండ్లు ఇంకా నెల్లికాయలు ఇవన్నీ ఉన్నాయి. ఈ పూసల దండలు అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. సీరియల్లో వేసుకునే ఆర్టిస్టులని ఇవే వేసుకుంటారేమో అనిపించింది. 70 రూపీస్ అంట ఒకటి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇలాంటివే మన తిరుచానూరు దగ్గర కూడా చాలా ఉన్నాయి. ఈసారి వీలు కుదిరినప్పుడు తిరుచానూరు టెంపుల్ దగ్గర ఉన్న షాప్స్లోవి ఒక వ్లాగ్ చేసి పెడతా నేను. ఇదండి మా తిరుతని దర్శనం యొక్క వ్లాగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.